పాఠంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయాలు అన్నటువంటిది ఒక్కసారిగా మలుపులు తిరుగుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల పాటు అయితే నాయకులకు అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళారు, వచ్చారు, మళ్ళీ వెళ్ళారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు దగ్గర అవుతున్నాయి. మరొక వైపున బడ్జెట్ అన్నటువంటి సెషన్ జరగాల్సి ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎలక్షన్ ముందు పెడతారు. ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్లేస్లో బడ్జెట్ పెట్టాల్సి ఉంది. కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్టే ఇంకో 4 నెలలు పొడిగించేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇలాంటి సందర్భంలో అసలు అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి హాజరవ్వరు అన్నటువంటిది తెలుగుదేశం పార్టీతో పాటుగా కూటమి నేతల యొక్క వాదన. అదే సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి ఇక బెంగళూరుకే పరిమితం అవుతారా, పార్టీని నడిపిస్తారా, లేదా పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు వదిలేసినట్టేనా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పూడి తిరుపతిరావు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. అలాగే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర లెక్చరర్ సెల్ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా మాదిరెడ్డి గారు ఏమంటారు? జగన్ అటెండ్ అవుతారా, సమావేశాలకు అటెండ్ కారా? మీది ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి. సాయి గారు, ముందుగా మీకు, న్యూస్ బెంచ్ వారి వీక్షకులకు, అదేవిధంగా తిరుపతిరావు గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హాజరవుతారు. వీళ్ళు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని కొనసాగించడమే వాళ్ళ పిరికితనం కనపడతా ఉంది. మేము అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు కేవలం 100 కోట్ల రూపాయలు వదిలిపెట్టిపోయినా కానీ మరి జూలై 12వ తేదీన మామూలు బడ్జెట్ ని మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నికల ముందు పెట్టినటువంటి బడ్జెట్ అని కాకుండా, ఎందుకంటే ఏదైతే ప్రజలకు మనం హామీలు ఇస్తామో, బడ్జెట్ దగ్గరికి తర్వాత వెళ్దాం. ముందు అటెండెన్స్ గురించి మాట్లాడదాం. ఎందుకు ఆయన పదే పదే బెంగళూరు వెళ్తున్నారు? పదే పదే బెంగళూరు వెళ్ళటం అనే ప్రశ్నించడానికి ఒక వ్యక్తి, ఆయనకు అక్కడ ఉన్నటువంటి ఆయనకున్నటువంటి స్వేచ్ఛ, ఆయనకున్నటువంటి అవకాశాలను కూడా మనం ప్రశ్నిద్దామా సార్? పదే పదే అంటే అలాగేదండి. ఆయన ఫ్యామిలీ అక్కడ ఉందనుకోండి, ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి వెళ్ళి వస్తుంటారంటారు. లేదనుకోండి, వ్యాపారాలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారస్తుని అయితే మనం అడగక్కర్లా, ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ. ఓ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి పర్యటనను ఖచ్చితంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడికి ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నారు? బెంగళూరులో ఎన్ని రోజులు ఉన్నారు? అదే ఆలోచించండి. ముందు 3 రోజుల పర్యటన ఇప్పుడు వెళ్ళింది, మళ్ళీ వస్తారు. గతంలో కూడా వెళ్ళారు, 3 రోజులు ఉండి వచ్చారు. మిగతా అన్ని రోజులు ఎక్కడ ఉంటున్నారు? మిగతా అన్ని రోజులు ఎక్కడ ఉంటున్నారు సార్? ఆయన ఇక్కడే ఉంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రారు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రాజకీయాలు నడవడం అనేది మంచిదే, మాకు కూడా మంచిదే. ఎందుకంటే మమ్మల్ని మర్చిపోకుండా, మాకేదో నష్టం జరిగిందని, ఏదో ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పేసి, మేము బయటికి రామని చెప్పేసి మా గురించి మా జపం చేస్తూ మమ్మల్ని ప్రజలకు గుర్తు చేస్తూ ఉండేటటువంటి వాళ్ళ యొక్క విధానం మేము కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే చెడైనా మంచి అయినా సరే, ఒక వ్యక్తి పేరు పదే పదే ప్రజల్లోకి వస్తున్నప్పుడు ప్రజలు మంచి చెడు బేరీజ్ వేసుకుంటారు. మనల్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ప్రజలకు మనకన్నా చాలా విజ్ఞులు. వాళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు ప్రజలు. ఏదైతే కళ్ళబల్లి కబుర్లు చెప్పి వచ్చారు అధికారంలోకి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఈ పాలనకి ఏం తేడా ఉందో చెప్పమానండి. రోజు 3 అత్యాచారాలు, 6 అఘాయిత్యాలు. దీని వరకు కన్ఫైన్ అయ్యి మాట్లాడదాం ఈ 2 అంశాల గురించి. వీళ్ళే సార్ ఉన్న విషయాలే మాట్లాడుతున్నాం. ఏ రోజు సార్ గుంటూరు జిల్లాకు సంబంధించి 2 అఘాయిత్యాలు జరిగినాయి ఆడపిల్లలు. నేను అంటున్నది ఇప్పుడు చర్చని మనం అటువైపుకి వెళ్ళిపోతే
మన చర్చ పర్పస్ నెరవేరదు అంటున్నా. ఒకటి ఆయన అది కాదు అటెండ్ సార్. అవుతారా లేదా అన్నటువంటిది, రెండవది వచ్చేటప్పటికి ఖచ్చితంగా attend అవుతారు. ఏదైతే బడ్జెట్, ఈ రెండింటి గురించి మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది. దాన్ని వేరేకి వెళ్ళిపోయి మన అన్ని నోట్లో ఉన్నాయని చెప్పేసుకున్నాం అనుకోండి, టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. డైవర్ట్ చేయడం కాదు సార్, మీరు మిగతా వాళ్ళని కూడా ఇట్లాగే కట్టేలు చేయండి. ఖచ్చితంగా ఎవరికాళ్ళు అందరూ కట్టేలే అవుతారు. రైట్. కట్టేలు తిరుపతి రెడ్డి చేయండి, గారు, కానీ ఖచ్చితంగా మేము హాజరవుతాం, ప్రజల తరపున పోరాడతాం. ప్రజలకి వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల నుంచి ఎస్కేప్ అవడానికే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగిస్తున్నారు అని చెప్పేసి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ప్రశ్నిస్తారు. రైట్. తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం. సాయి గారు, వినబడుతుంది, చెప్పండి. సాయి గారు, ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలక పక్షం ప్రతిపక్షం తాలూకా బాధ్యత, ఇంకా చెప్పాలి అనేసి అంటే పాలక పక్షం తాలూకా బాధ్యత కంటే ప్రతిపక్షం తాలూకా బాధ్యత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి భావించవచ్చు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా దశాబ్దాల పాటు ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము చేసినటువంటి సందర్భంలో మా కమిట్మెంట్ ని వేరేగా మేము ఎవరికి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత లేదు. కాబట్టి మేము పాలక పక్షం కంటే ప్రజలకు సేవలు సరైన రీతిలో ప్రభుత్వం అందించాలనేసి అంటే ప్రతిపక్షం తాలూకా బాధ్యత అంత మీద మిక్కిలి ఉంటుందని చెప్పేసి ఒక అభిప్రాయం, మా అభిప్రాయం కూడా, నిశ్చితాభిప్రాయం అది. దీంతో పాటు నేను చెప్పొచ్చేది, రాష్ట్రంలో ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో ఎస్ డెఫినెట్ గా వైకాపాకి అయితే ప్రతిపక్ష హోదా రానప్పటికి కూడా వాళ్ళు ఏదైతే మాకు 40% వరకు 39.86% ఓట్ బ్యాంక్ వాళ్ళకి వచ్చింది, అది వాళ్ళు చెప్పేదే. కాబట్టి ఆ నేపథ్యంలో కూడా, అంటే ఓట్లు వేసినటువంటి 100 మంది వ్యక్తుల్లో 40 మంది వరకు వైకాపాకి సమర్థించినటువంటి సందర్భంలో కనీసం ఆ 40% ప్రజల కోసమైనా సరే వారు అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎవరు? 10 మంది శాసనసభ్యులతో పాటు శాసనసభ విపక్ష హోదా లేకపోయినప్పటికీ శాసనసభ పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అది మినిమం రెస్పాన్సిబిలిటీ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా వారు అసెంబ్లీలో ఉండాలి, అసెంబ్లీలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత. ఇది ప్రజాస్వామ్య తాలూకా విలువలు. అయితే ఇక్కడ మనం గమనిస్తే వైకాపా ఏదైతే ప్రమాణ స్వీకారం నాడు కూడా చెప్తుంది మాకు సరైనటువంటి విలువ ఇవ్వలేదు అని చెప్పేసి. ప్రధాన ప్రతిపక్ష నేత అయినట్లయితే, ఆ హోదా ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఎవరు దాచేయడానికి ఏమీ లేనటువంటిది. ఖచ్చితంగా ఆయనకి ఆ ప్రోటోకాల్ గాని ఆ ప్రయారిటీ గాని ఉంటుంది. లేని సందర్భంలో కూడా మంత్రుల కంటే ముందే వారిని ఏదైతే ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించినటువంటి సందర్భం అయితేనేమి, ఆ సందర్భంలో అంటే నేను ఇందా చెప్పేది అధికారికంగా ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్షం వైకాపా. ఎందుకంటే ఇంకో పక్షం కూడా అక్కడ లేనటువంటి సందర్భంలో ఆ శాసనసభలో కనీస సమయం కూడా గడపనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా తీరు, కనీస సమయం కూడా గడపనటువంటిది. సరే, ప్రమాణ స్వీకార సందర్భంలోన ఆయన ఏదో పేరు గురుడు తడబడ్డారు, లేకపోతే ఇట్లాంటివి ఏవో కొన్ని వ్యాఖ్యానాలు సహజంగా చేస్తుంటారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానాలు, ప్రతిపక్షం మీద వాళ్ళు చూపించినటువంటి ఏదైతే కన్సర్న్ ఉందో దాని నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యానాలు రావడం సహజం. పోతే ఏంటనేసి అంటే కనీసం కొంత సమయం కేటాయించి శాసనసభలో, ఎందుకంటే ఇంకోటి కూడా నేను చెప్తా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకి ప్రమాణ స్వీకారం కోసం వచ్చినటువంటి సందర్భంలో ఏదైనా అవమానం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరిగినట్లయితే మళ్ళీ వారు వెంటనే వెళ్ళిపోయినా సరే దాని గురించి ప్రజలు పెద్దగా పట్టించుకోరు, ఎవరూ పట్టించుకోరు. కానీ అటువంటిది ఏమీ లేదు. సాధారణమైనటువంటి వాతావరణం శాసనసభలో ఉన్నటువంటి సందర్భంలో వారు అతి తక్కువ సమయం శాసనసభలో ఉండి వారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెళ్ళిపోవడం ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా బాధ్యత రాహిత్యం అన్నటువంటి ఒక పెద్ద పదజాలాన్ని వాడడానికైతే మనం అంత ఇమీడియట్ గా ఏమీ అంత ఆలోచించక్కర్లేదు. కానీ ప్రతిపక్ష బాధ్యత నుండి అయితే అది ఒక రకంగా తప్పుకున్నట్టుగానే ఒక సంకేతం అయితే వెళ్ళిపోయింది. అదే సందర్భంలో మీరు అన్నట్టుగా
గడిచిన 5 సంవత్సరాల్లో వారు బెంగళూరు వెళ్ళినటువంటి సందర్భాలను మనం తీసుకుంటే చాలా తక్కువగానే ఉన్నాయి. సబ్జెక్టివ్ కరెక్షన్ మాదిరెడ్డి గారు ఏమన్నా వెళ్ళారని చెప్తే నాకు చెప్పలేను, కానీ నా దగ్గర ఉన్నటువంటి సమాచారం అయితే వారు అతి తక్కువ సందర్భాల్లోనే బెంగళూరు వెళ్ళారు. ఈ మారి చూస్తే ఈ తక్కువ సమయంలోనే 2 పర్యాయాలు బెంగళూరు వెళ్ళడం, అది కూడా ఎక్కువ రోజులు అక్కడ ఉండడం ఏదైతే జరుగుతుందో ఈ నేపథ్యంలో కూడా కొన్ని ఊహాగానాలు ఖచ్చితంగా వస్తాయి. దాన్ని కొట్టిపారేయడానికి ఏమీ అవకాశం లేదు. ఒకటి ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్లుగా ఈ ప్రతిపక్ష బాధ్యత నుండి తప్పించుకోవడానికి వెళ్తున్నట్టుగా ఒక రకంగా, ఇంకో రకంగా ఏంటంటే హైదరాబాద్ వెళ్ళట్లేదు, హైదరాబాద్ లో వాళ్ళ అక్క చెల్లెలకును ఆయనకి ఉన్నటువంటి ఏదైతే ఆ లోటస్ పాండ్ సంబంధించినటువంటి నివాసానికి సంబంధించినటువంటి అంశాలు, ఇట్లాంటివన్నీ కూడా సహజంగా చర్చలోకి వస్తాయి. ఇవేమి ఎత్తి చూపడం కాదు. కానీ సో ఈ నేపథ్యంలో ఒకటి, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనేది పక్కన పెట్టి, ప్రధాన ప్రతిపక్ష నేతగా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి దాదాపు 40% ఓట్లు ఇచ్చినటువంటి సందర్భంలో వారి బాధ్యతల నుండి వారు తప్పించుకోవడం అయితే సరైనటువంటిది కాదు. అది ఏ రకంగా ఆ సంకేతాలు కూడా వెళ్ళకూడదు. డెమోక్రసీలో మినిమం అది. కాబట్టి ఇప్పుడు ఇది చర్చకైతే వస్తుంది. ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు ఎక్కువ రోజులు అక్కడ ఉంటున్నారు, గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు ఉంటున్నారు, ఇప్పుడు ఇక్కడ ఉండాలి కదా, ఇక్కడ తప్పించుకుంటున్నారా? ఇది ఇంకా నేను ఇంకో విషయం కూడా చెప్తాను సాయి గారు. ఇక్కడ ఈ చర్చ అనేది ఇదేదో మేము అధికార పార్టీలో ఉండి మేము కానీ, లేకపోతే జనసేన కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ మాట్లాడుతున్నది కాదు. చాలా మంది వైకాపా కార్యకర్తలు కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తపరుస్తున్నారు. ఎందుకు అనేసి అంటే, నేనేదో తప్పు పట్టట్లే వాళ్ళని, మళ్ళీ కూడా చెప్తున్నా. వాళ్ళు ఇవాళ అవునన్నా కాదన్నా ఓటమి తర్వాత కార్యకర్తలు కొంత డీలా పడి ఉంటారు. ఆ డీలా పడిన సమయంలో పార్టీ అధినేత వాళ్ళకి ఒక మానసిక స్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి నేపథ్యంలో వారి ఆలోచనలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. ప్రైవేట్ సంభాషణలో మాతో అందరూ మాట్లాడతారు కదా, ఆ నేపథ్యంలో నేను గ్రహించినటువంటి వారి మనోభావాలు ఏవైతే ఉన్నాయో, వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్షేత్రంలో ఉండి పోరాడాలే తప్పిస్తే కార్యక్షేత్రం నుండి వెళ్ళిపోవడం అనేది ఆ పార్టీ వైకాపా పార్టీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోవాలని విషయమే సాయి గారు. రైట్. మాదిరెడ్డి గారు, అదే మెయిన్ కార్యక్షేత్రం ఉండాల్సిన అవసరం అన్నటువంటిది పక్కన పెట్టడం అన్నది. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో విపక్ష నేతగా ఉన్నప్పుడు సరే అద్దె ఇల్లు అయినా సరే ఉన్నటువంటి అధికారిక నివాసంలోనే ఉన్నారా, ఉండవల్లిలోనే ఉన్నారా? సంవత్సరాల తరబడి ఉన్నాడు కదండి హైదరాబాద్ లో, సంవత్సరాల తరబడి ఉన్నారు. కేవలం అసెంబ్లీ సమావేశాలప్పుడు మాత్రమే ఉండవల్లి రావడం జరిగింది. అప్పుడేమి రాలేదు ఇలాంటి ప్రశ్నలేమి. సరే వీరన్నట్టు తిరుపతిరావు గారు అన్నట్లుగా అక్కడ హైదరాబాదు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి విభేదాల కారణంగా హైదరాబాద్ బదులు బెంగళూరు బెస్ట్ అనుకున్నారేమో, ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నారేమో, అక్కడికి వెళ్తున్నారు. దాంట్లో తప్పేంటి? అది కూడా చంద్రబాబు నాయుడు గారిలాగా అసలు వదిలేసి కేవలం సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి చరిత్ర ఏం కాదే జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు గారు ఓటమి పాలైన తర్వాత ప్రజల మధ్యకి రావడానికి మీరు బాగా గుర్తు తెచ్చుకోండి సాయి గారు, దాదాపు 9 నెలల సమయం పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజులు తిరగకుండానే ప్రజల మధ్యలోకి వచ్చారు. ప్రజలకి ధైర్యాన్ని ఇస్తా ఉన్నారు, మా కార్యకర్తలకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నారు, మాకు ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ మాకు ఇస్తా ఉన్నారు. ఎవరైతే ఆర్థికంగా నష్టపోయి ఉన్నారో, ఏది దాడుల వల్ల ఆసుపత్రుల పాలైనటువంటి వాళ్లకు వాళ్ళకు జరిగినటువంటి గాయాలను బట్టి 50,000 నుంచి ₹1,00,000 3 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. మరణించిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు మరణించిన కుటుంబాలకు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఆయన ఎక్కడ కూడా ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయటం లేదు. ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు, మా దగ్గర ఉన్నటువంటి సమాచారం, అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా పాల్గొంటారు. ఇందాక ఏదైతే తిరుపతిరావు గారు అంటా ఉన్నారో, అవమానం ఏం జరగలేదని ఎట్లా చెప్తారండి? ముఖ్యమంత్రి గారి తర్వాత అక్కడ ప్రతిపక్ష హోదా ఉందా లేదా అనేది కాదు. ముఖ్యమంత్రి గారి తర్వాత ప్రమాణ స్వీకారం శాసనసభ్యులుగా మాజీ ముఖ్యమంత్రి చేయిస్తారు.
మాజీ ముఖ్యమంత్రి చేత ఏం చేయించలేదు తిరుపతిరావు గారు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మంత్రులందరూ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత, అంటే అక్కడ మాజీ ముఖ్యమంత్రి అన్న హోదా కాదనుకుంటా, ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారు. ప్రతిపక్ష నాయకుడి హోదా రాలేదు కదా. మాజీ ముఖ్యమంత్రి కంపల్సరీ. మీరొక్కసారి ఏది తమిళనాడు శాసనసభకు వెళ్ళండి. కేవలం 4 స్థానాలు వచ్చినటువంటి జయలలిత రెండవ వ్యక్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 7 స్థానాలు వచ్చినటువంటి కరుణానిధి గారు కూడా రెండవ వ్యక్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రని తెలుసుకొని మనం మాట్లాడదామండి. రాజకీయంలోకి వచ్చిందంటారా, తమిళనాడు తరహాలోకి వచ్చేసిందంటారు ఇక్కడ కూడా? ఇప్పుడు అట్లాగా సార్, ఎక్కడైనా సరే ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రి, ఆ శాసనసభలో ఇన్కంబెంట్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అధికారాన్ని కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి శాసనసభలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయేటటువంటి వ్యక్తి తర్వాత ఆ వ్యక్తి చేత శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించడం అనేది సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని తప్పించి మంత్రులందరి చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత చివరిగా ప్రమాణ స్వీకారం చేయించి ఏం అవమానం జరగలేదని చెప్పేసి తిరుపతిరావు గారు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏం అవమానం జరగలేదు కదా అని చెప్పేసి అంటా ఉంటే, ఆయన ఏదో ప్రమాణ స్వీకారం ఇప్పుడు పేరు తడబడుతూ, సహజమే, ఓటమి మనిషి కదా ఏంటి ఆయన మటుకు. మేమే అధికారంలోకి వస్తాం అనుకున్నాం, ప్రజలకు మేలు చేస్తేనే ఓటేయమని అడిగాము, ప్రజలు మాకన్నా మెరుగైనటువంటి పరిపాలన కోరుకున్నారు, మేము చేసిన మేలు సరిపోలేదనుకున్నారు, ఇంకా ఎక్కువ మేళ్లు వీళ్ళు చేస్తారన్న దాన్ని నమ్మారు. ఆయన కొంచెం తడబడి ఉండవచ్చు. మరలా తానే ముఖ్యమంత్రిగా వస్తాననేటటువంటి విశ్వాసంలో నుంచి మరి ఈ రకంగా సభలోకి నేను రావాల్సి వచ్చిందనేటటువంటి ఎవరికైనా సరే కనీసం ఆ యొక్క తడబాటు అనేది ఉంటుంది. 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అసలు శాసన సభకే నేను అడుగు పెట్టను అని చెప్పేసి శాసనసభని పూర్తిగా వదిలేయలేదా? శాసనసభనే పూర్తిగా వదిలేయలేదా? మనం కూడా వదిలేసిందే కదా. అది అలాంటివి అదే కాదు ఏమన్నారంటే, ఇదే నాకు భిక్ష, మీరు భిక్ష పెట్టండి, నేను మళ్ళీ గెలిస్తేనే నేను రాజకీయాల్లో ఉంటాను, ఇవే నాకు చివరి ఎన్నికలని ప్రజల మధ్య ప్రాధేయపడితే జాలి పడేసినటువంటి ఓట్లు అవి. జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వేసిన ఓట్లు కాదవి. రైట్. తిరుపతిరావు గారు, నేను ఒక విషయానికి స్పష్టం చేస్తున్నా. అయినా విపక్ష హోదా లేకపోయినా సరే ఆయన తడబాటు గురించి కూడా ఎవరు అక్కడ ఏమి ఏమన్నా దాని మీద చర్చ జరిగింది, లేకపోతే కొంతమంది ఆవేశంగా ఉంటారు, మాట్లాడుకున్నారు, కానీ శాసనసభలో అయితే దాని మీద అక్కడ ఎవరు ప్రస్తావించింది లేదు, కనీసం దాన్ని చిన్న చూపు చూసింది కూడా లేదు. అదొకటి ముందు నేను తిరుపతిరావు గారు మీరే మాట్లాడుతారు కానీ, తిరుపతిరావు గారు రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా అన్నారు, పేరు కూడా పలకలేకపోయాడు. మాదిరెడ్డి గారు సబ్జెక్ట్ టు కరెక్షన్ నా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు ఆయన శాసనసభ బయట అన్నట్టే నా దగ్గర ఉంది. అనలేదని నేను చెప్పను. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు వారికి జరిగినటువంటి అవమానాల నేపథ్యం, లేకపోతే ఆయన ఫీల్ అయినటువంటి నేపథ్యం ఏదైనా అన్నారనేది నేను చెప్తాను, కానీ ఆన్ ద ఫ్లోర్ అయితే అనలేదని నా దగ్గర ఉన్న సమాచారం. అయితే వాట్ ఎవర్ ఇట్ మే బి, నేనేమంటాను అనేసి అంటే, ఇప్పుడు మీరు ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. ఎస్, ఆయన ఏ సందర్భంలో అటువంటి ప్రతిజ్ఞ తీసుకోవాల్సి వచ్చింది, సరే తీసుకొని ఆయన సాధించాడా లేకపోతే సాధించలేదనేది అది ప్రజలు నిర్ణయించిందే కదా. సాధించాడనేది కూడా మీరు నేను నిర్ణయించింది కాదు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఆ స్థాయిలో అక్కడ అవమానం జరిగింది కాబట్టి ఆ రోజు మనం ఫ్లోర్ చూసాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిజ్ఞ తీసుకున్నాడు, ఫ్లోర్ తాలూకా పరిస్థితి మనం చూసాం. ఆయనకి ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడే, లేనటువంటి నాయకుడు కూడా కాదు. అంటే అన్ని ప్రస్తావన అంశాలు ఇవేమీ ఎత్తి చూపేవి కాదు. నేనేమంటాననేసి అంటే, నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి అవమానం జరిగినా కూడా ఆయన ఫ్లోర్ ని ఫేస్ చేయాలి. ఎందుకంటే అది ఆయన బాధ్యత. అది బాధ్యత. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు మరొక పర్యాయం సీట్ల పరంగా, సరే చాలా మంది అంటారు మాకు ఓట్లు వచ్చేయండి, ఓట్లతో ఏం పని ఉంది, ఒక్క ఓటుతో గెలిచిన సరే సీటే కదా అంటారు.
అది మేము అంటాం కొన్ని సందర్భాల్లో. రాజకీయంగా మనం కింద పడినప్పుడు ఒకలా మాట్లాడతాం, పైకి వచ్చేటప్పుడు ఒక మాట మాట్లాడాలి సహజంగానే. నేనేమంటాననేసి అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది ఒకవేళ మీరు అన్నట్టుగా అధికార పార్టీ తాలూకా హుందాతనానికి సంబంధించిన అంశమే, నేను కాదన్ను. కాకపోతే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సినారియోలో అటువంటి సందర్భాలు జరుగుతాయని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. రాష్ట్రంలో మనం గత 5-6 సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే 7-8 సంవత్సరాలుగా మనం చూసుకున్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకు నేను అనేసి అంటే గత ఎన్నికలప్పుడు పరిస్థితి మేము ఫేస్ చేసాం, మీరు ఫేస్ చేశారు, అందరికీ తెలిసింది అది. కాబట్టి అటువంటిది అయితే అది దురాలోచన అవుతుంది తప్పిస్తే దూరాలోచన కింద రాదు. రెండో అంశం ఏంటనేసి అంటే ఇవాళ ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒకటైతే ప్రతిపక్షంగా 10 సీట్లు వచ్చాయా 11 సీట్లు వచ్చాయా అనేది కాదు. అక్కడ ఖచ్చితంగా ఇటువంటి మ్యాండేట్ ఇచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చేసినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం అనేది పరిడవిల్లుతుంది అనేది ఇది ఒక కామన్ మ్యాన్ తాలూకా ఒపీనియన్ గా కూడా నేను చెప్పగలను. ఏదేదో రాజకీయ పండితులు చెప్పిన మాట కాదు. కాబట్టి అది ఆయన బాధ్యత. ఒకవేళ డెఫినెట్ గా నేను చెప్తాను, నేనేం హామీ ఇవ్వలేను కూడా. శాసనసభలో ఆన్ ద ఫ్లోరు శాసనసభ ప్రతిపక్ష నాయకుడికి అవమానం జరగదు అని చెప్పేసి కూడా నేను హామీ ఇవ్వలేను. ఖచ్చితంగా జరగవచ్చు, ఎందుకంటే గత అనుభవాలు అలాగ ఉన్నాయి. కాబట్టి జరిగినప్పటికి కూడా ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా వాళ్ళ తాలూకా బాధ్యత. ఆ జరిగిన దాని తర్వాత మీరు ప్రజల వద్ద మాట్లాడవచ్చు, అది వేరే విషయం. అది మీకు ఒక అస్త్రం కూడా అవుతుంది. ఇవాళ నాకు తెలిసి మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం. ఇవాళ అటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా ఉండాలి ఫ్లోరు అని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి సందర్భం దేనికోసం? మళ్ళీ ప్రజలకు ఒక ఆయుధం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. కాబట్టి ఆ విధంగా వచ్చినా సరే ఫేస్ చేయడానికి ఫ్లోర్ లీడరు, ఫ్లోర్ లో ఉన్నటువంటి 10 మంది శాసనసభ్యులు ప్రిపేర్డ్ గా ఉండాల్సినటువంటి బాధ్యత అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మినిమం రెస్పాన్సిబిలిటీ అది. కాబట్టి అది ఉండాలి. ఒకటోది. రెండోది ఏంటనేసి అంటే పెద్దలు మాదిరెడ్డి గారు చెప్పారు, ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి. నేను దాన్ని కూడా క్లియర్ గా చెప్తా. ఆయన ఉన్నది తాడేపల్లిలోనే. ఒక్కసారి మాత్రం నెల్లూరు జిల్లాకి పర్యటనకి వెళ్ళి వచ్చారు తప్పిస్తే ఇటు ఉత్తరాంధ్ర నెల్లూరును ఇటు వెళ్ళారు, పులివెందులు వెళ్ళారు 2 సార్లు. పులివెందులు మరి అది నేను లెక్కలో తీసుకోవట్లేదు సార్. అది వాళ్ళ స్వగ్రామం, అది సొంత నియోజకవర్గం. దాన్ని ఎట్లా నేను కౌంట్ చేస్తాను చెప్పండి. నా వరకు నాకంటే అనేసి అంటే అదర్ కాన్స్టిట్యున్సీస్ కి ఎక్కడ వెళ్ళారు అనేది. నెల్లూరు వెళ్ళారు సరే, హెలికాప్టర్లో వెళ్ళారా, కింద నుండి వెళ్ళారా, అది వేరే విషయం. ఒక్క నెలలోనే పరిగెత్తారు అనుకుంటా. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఏం బయటికి పోవట్లేదు కదా, అంత నెల రోజులకి. అంటే మాదిరెడ్డి గారు ప్రస్తావించారు కాబట్టి నేను ప్రస్తావించాల్సి వచ్చింది. లేకపోతే ఒక నెలలోనే మా శ్రీకాకుళం రాలేదు, మా టెక్కల్ కాన్స్టిట్యున్సీకి రాలేదని చెప్పేసి అడిగేదంతా అవివేకం. పరిపాలన జరగనియాలి కదా, ఒక 5-6 నెలలు జరిగితే కదా మాట్లాడడానికి ఏదన్నా. అందరూ చెయ్యాలి. అయినప్పటికీ అంటే ఇక్కడ ఇంకోటి ప్రస్తావన అర్హం కదా సాయి గారు. నేను ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ప్రభుత్వం తాలూకా తప్పులు ఎంచడానికి మీరు చెప్పినటువంటి కాలం. ఇప్పుడు మాదిరెడ్డి గారు ప్రస్తావించింది ఏంటి? కొంతమంది మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, తెలుగుదేశం వాళ్ళు పరామర్శించడానికి వెళ్తున్నారు అన్న ప్రస్తావన వచ్చేటప్పుడు అటువంటి కోవకు చెందిన కార్యకర్తలు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, అక్కడ నెల్లూరు జిల్లా తడాకా అనే దగ్గర కూడా ఉన్నారు కదా, అక్కడ లేకపోతే హిందూపురం కాన్స్టిట్యున్సీలో కూడా ఉంటారు కదా. సో ఆ రకంగా తీసుకుంటే ఇట్ ఇస్ నాట్ ఎ టూ అర్లీ. ఇది టైమే, ఇప్పుడే తిరగాలి. ఇంకా ఎందుకనేసి అంటే కార్యకర్తలు ఎప్పుడో తిరుగుతాం అనేసి అంటే వాళ్ళ మానసిక ఇది పోతుంది కదా, ధైర్యం పాడైపోతుంది కదా, తగ్గిపోతుంది కదా. కాబట్టి ఆ యాంగిల్లో నేను చెప్తున్నా. ఏదో పరిపాలన మీద ఎత్తి చూపడానికి, లేకపోతే ఇక్కడ ఈ మా శ్రీకాకుళం జిల్లాలోనో, లేకపోతే అక్కడ నెల్లూరు జిల్లాలోనో, లేదా అక్కడ అనంతపురం జిల్లాలోనో ఏదో ఏం జరిగిపోతుంది పరిపాలన పరంగా ఇది దెప్పిపోవడానికి ఎత్తి చూపడానికి తిరగమని చెప్పేసి అయితే మేము ఆశించట్లేదు, ఊహించట్లేదు. పబ్లిక్ కూడా ఆ విధంగా ఏమీ లేదు. రైట్. మాదిరెడ్డి గారు మీది మ్యూట్ లో ఉంది చూడండి. సరే అండి. మీరు తిరుపతిరావు గారు, మీరు చాలా బాధ్యతాయుతంగా మాట్లాడతారు. మీరు మాట్లాడే దాని విషయాల్లో నేనేం తప్పు పట్టను. కానీ మా పార్టీకి సంబంధించిన ప్రణాళికలు కూడా మీకు ముందే చెప్పేయమంటారా? 20వ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల పర్యటనలకు ప్రారంభమయ్యారు, షెడ్యూల్ వేసుకున్నారు ఆల్రెడీ.
ఈ నెల 20 ఇప్పటికే మేము అన్ని విధాలుగా ఈ నెల 20 నుంచినా ఈ నెల 20 నుంచే వేసుకున్నారు. అయితే అసెంబ్లీ ఉంది కదా, 22 అసెంబ్లీ ఉంది. 22 అసెంబ్లీ ఉంది కాబట్టి ఒకవేళ అసెంబ్లీ సమావేశాల తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేస్తారేమో, కానీ మాకు ఈ మధ్య మా అందరితోటి సమావేశమై ఈ నెల 20వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలకి ప్రారంభిస్తాను అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా మాకు అందరికి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏది కార్యక్రమం షెడ్యూల్ తయారవుతా ఉంది. తలసిల రఘురామ్ గారు రూట్ మ్యాప్ తయారు చేసే పనిలో కూడా ఆయన పడ్డారు. వాస్తవంగా ఈ నెలలోనే జూలై నెలలోనే కార్యకర్తలందరినీ ఎవరైతే దెబ్బతిన్నారో కార్యకర్తలు ఎన్నో కేసులండి. ఇప్పుడు నేను పార్టీ ఆఫీసులో కూర్చుంటుంటే బృందావన్ గార్డెన్స్ ప్రాంతీయ కార్యాలయం ఉంది, 33 నియోజకవర్గాలకు సంబంధించి ఒక కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలో నాకు ఒక సీట్ ఉంది, ఒక ఛాంబర్ ఉంది. అన్ని ఇవే కంప్లైంట్స్, లీగల్ సపోర్టు, న్యాయపరమైనటువంటి సపోర్టు, అక్రమంగా కేసులు పెడుతున్నారు, అన్యాయంగా కేసులు పెడుతున్నారు. ఈ కేసుల మీద మాకు రక్షణ కావాలని చెప్పేసి వస్తా ఉన్నారు. మేము అన్ని లిస్టు తయారు చేస్తున్నాం. ఆ లిస్టు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లిస్టు చేరిన వెంటనే ఆ షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా ఆయన కలుస్తారు. మా కార్యక్రమాల గురించి మీరు దిగులు పడాల్సినటువంటి అవసరమే లేదు తిరుపతిరావు గారు. మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో మేము స్వాగతిస్తున్నాం. 7,000 రూపాయలు ఇస్తామన్నారు, అక్కడక్కడ 500, 1000 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంత నొక్కినా కష్టకాలంలో నిజంగా డబ్బులు లేనటువంటి రోజుల్లో 7,000 రూపాయలు పేదల చేతికి అందించినందుకు మేము స్వాగతిస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు మిగతా హామీలు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చమని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. రైట్, మీరు ఏదైతే ఎదురు చూస్తా ఉన్నాం. అంతేగాని మా కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలుసు, మేము ప్రజల మధ్యకి ఎలా వెళ్లాలో మా నాయకుడికి తెలుసు. ఆయనకు ఉన్నదే జననేత అనేటటువంటి పేరు, జనాభిప్రాయంలో ఉన్నటువంటి పేరు. రైట్, దాని గురించి మీ దగ్గర క్లాసులు తీసుకోవాల్సిన అవసరం మాకు లేదనుకుంటున్నాను తిరుపతిరావు గారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. మళ్ళీ మనం టాపిక్ డైవర్ట్ అయిపోదు. శ్రీనివాస్ చౌదరి గారు, జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి అంటే ఒక పక్కన బెంగళూరు వెళ్ళారు, అసెంబ్లీ సమావేశాలకైతే అటెండ్ అవుతారు అన్నది ఇప్పుడు వైసీపీ కన్ఫర్మ్ చేస్తుంది. అదే సందర్భంలో ప్రతిపక్ష హోదా అయితే ప్రజలు ఇవ్వలేదు, కాకపోతే ప్రభుత్వం అనుకుంటే ఇవ్వచ్చు. అట్లాంటిది ఏదైనా జరిగే అవకాశం ఉందా? టైగర్ మొదట మీకు న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి మదిరి శ్రీనివాస్ గారు వైసీపీ నేత, అలాగే బీజేపీ నేత పూడి తిరుపతిరావు గారికి నమస్కారాలు. రాష్ట్రంలో గెలుపు తర్వాత ప్రతిపక్ష నాయకుడి యొక్క పాత్ర పైన మీరు ప్రశ్నించారు. సో రాజ్యాంగబద్ధ ప్రకారం అయితే అవకాశం లేదు అని చెప్తున్నారు. ఆయన ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్రతిపక్ష నేతగా మాకు కావాలని అడుగుతున్నారు. లెటర్ రాశారా లేదా అని చెప్పాలి. రెండు, దీనికి ముందు మీ ద్వారా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. లెటర్ అయితే స్పీకర్ కి రాశారు. దీనికి ముందు నాకు సందేహం ఉంది. లెజిస్లేటివ్ పార్టీ నాయకుడికి ఎన్నుకున్నారా? 11 మంది సంతకాలు పెట్టి లెటర్ ఇచ్చారా? నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందా? ఇది 6 నెలల తర్వాత మూసేస్తారా? కాంగ్రెస్ లో మెచ్ చేస్తారా? శివకుమార్ తో మాట్లాడి కాంగ్రెస్ తో మతనా చేస్తున్నారా? కర్ణాటక వెళ్ళి ఇక్కడ ఎందుకు పాత అంటే ఓడిపోయిన మంత్రులు కానీ ఎంపీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ఎందుకు ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు? ప్రజా దర్బారు సడన్ గా క్లోజ్ చేసేసి ఎందుకు బెంగళూరు వెళ్ళిపోయారు? 30 రోజుల్లో ఏం ప్రమాదం వచ్చి పట్టింది? అలాగే రాష్ట్రంలో నిర్ణయాత్మక సూచన చేయడానికి బాబు గారికి లేదంటే అధికార పార్టీకి ఎందుకు ఇవ్వటం లేదు? ఈ మధ్యకాలంలో విడుదల చేసిన శ్వేతపత్రాల పైన ఆయా శాఖ మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదు? బాబు గారు 30 రోజులు ఇప్పటికే చాలాసార్లు విలేకరుల సమావేశం చెప్పారు. అన్ని విషయాల్లో క్షుణ్ణంగా అడిగిన ప్రశ్న సమాధానం చెప్తూ వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా విలేకరులు, జర్నలిస్టుల మీద అవగాహన లేదా? లేదంటే స్క్రిప్ట్ రాసియడం లేదా? సత్యరామకృష్ణ గారు క్లినిసిక్ ఇవ్వలేదా? లేదంటే ప్రెస్ మీట్ పోవడానికి భయపడుతున్నారా? అనేక అంశాలపైన అనుమానాలు ఉన్నాయి. సో మేమైతే 30 రోజుల్లో ఎన్డీఏ గవర్నమెంట్, జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ చెప్పిన హామీల ప్రకారం ముందుకెళ్తున్నాం. మీ ఖజానా ఖాళీ, డబ్బులు లేవు అని సాకులు చెప్పదలుచుకోలేదు. మేము ఏమైతే అనుకున్నామో అది చేసుకుంటూ వెళ్తున్నాం. ఎవరు అటు ఇటు అయినా మహిళల విషయం పైన కానీ, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కానీ, అమరావతి పాలసీ పైన కానీ దూకుడు పెంచాం, చేస్తున్నాం. మీ ద్వారా మీ ప్రతిపక్ష నాయకులను చెప్పుకున్న వారికి కానీ, ఇతర రాజకీయ నాయకులకు కానీ, జర్నలిస్టులకు కానీ ప్రతి ఒక్కటి కూడా పరిశీలించమని అడుగుతున్నాం. ఎక్కడైనా పొరపాటు చెప్పుకుంటే ఇమీడియట్ గా హెచ్చరించమని చెప్తున్నాం. ప్రజలు 164 సీట్లు ఇచ్చారని గర్వం తలకెత్తుకోకుండా
ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయాలని ఉద్దేశంతో మా నాయకులందరూ కూడా ఎక్కడ కూడా వ్యక్తిగత కక్షలకు పోవద్దండి, దోషులకు పోవద్దండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కక్షాధించలు చేయబాకండి, తప్పులు చేస్తే మీ ఎంతటి వారైనా వదలము అని మా నాయకులు నిత్యం ఉదయాన్నే లేస్తే శుభబాద్ సేవలాగా చేస్తున్నారు. మా పార్టీ నాయకులు కూడా అటువంటి కార్యక్రమం చేయట్లేదు. కాకపోతే పొరపాటు చేసిన వాళ్ళు, గత గవర్నమెంట్ చేసిన పొరపాట్లు కావచ్చు, తప్పులు కావచ్చు, లేదంటే ప్రజల ఆస్తిని దోచుకున్న వాళ్ళు కానీ ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అది ప్రజల ఆస్తి, టాక్స్ పేయర్స్ ఆస్తి. మనం డైవర్ట్ అవద్దు, మళ్ళీ డైవర్ట్ అయిపోతాం. టూర్ వరకు మాట్లాడదాం, డైవర్ట్ అయిపోకుండా. రైట్, ఏమంటారు మాదిరెడ్డి గారు? సార్ నేను ఇందాకే చెప్పాను సార్, ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నారు వారు శ్రీనివాస్ చౌదరి గారు రాకముందు చెప్పాను. ఎన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తాడేపల్లిలో, ఎన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నారు లెక్క తీయండి అని చెప్పేసి చెప్పాను. ప్రజల్లో కలుస్తారు, అందుట్లో ఎలాంటి సందేహం లేదని కూడా చెప్పాను. ఈ మింగలేక మంగళవారం కబుర్లన్నిటికీ కూడా వీళ్ళకి అధికారంలోకి రాకముందు తెలియదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏంటి, నిధులు ఏంటి అనేవి? మింగలేక మంగళవారం ఆడలేక మధ్యలో ఇక్కడ ఆయన అన్న అసలు పాయింట్ ఏంటంటే శ్వేతపత్రాలు సార్, శ్వేతపత్రాలు ఆయన సమాధానం లేదు. నేను చెప్పాలి కదా, ముందన్న పాయింట్ పార్టీని మెర్జ్ చేస్తారా, ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అన్నది. పార్టీని మెర్జ్ చేస్తారనేది ఈ తప్పుడు వార్తలు రాసినటువంటి వాళ్ళని చెంప మీద కొడుతూ మాట్లాడాడు డికే శివకుమార్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి నన్ను కలవనే లేదు, ఈ తప్పుడు వార్తలు రాసిన వాళ్ళకి నేను ఇదే సమాధానం చెప్తున్నాను ఆయన ట్వీట్ చేశారు. బహుశా ఈయన ట్వీట్ చూసేటటువంటి తీరిక ఓపిక శ్రీనివాస్ చౌదరి గారికి లేదేమో. ఆయన స్వయంగా ట్వీట్ చేశాడు డికే శివకుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసింది లేదు, నన్ను కలవనే లేదు అని చెప్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతారని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేసుకుంటే మీరు ఏమి దిగులు పడాల్సిన పని లేదు శ్రీనివాస్ చౌదరి గారు. వైఎస్ఆర్సీపీ ఎక్కడికి పోదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి, మధ్యంతర ఎన్నికల్లోనే మేము విజయం సాధించబోతున్నాం. మేము ఆగే పరిస్థితులు కల్పించట్లేదు. మీరు ఎవరు పెడతారు? ప్రజల్లో ఇప్పటికే మీ మీద అసఖ్యము, మీ ఏమి మార్పు లేనటువంటి మీ విధానము, మీ అబద్ధాలు కొనసాగింపు మీద ప్రజల్లో ఇప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకొని పెద్ద తప్పు చేశామనేటటువంటి బాధ, ఆవేదన ప్రజల్లో ఇప్పటికే నెల రోజులకే వచ్చేసింది. ఎందుకంటే పూర్తి కాలం ఎర్రమట్టి దెబ్బలు అన్నారు. ఆ దెబ్బలు మరి మీ యొక్క పార్టీకి చెందినటువంటి జనసేనకు చెందినటువంటి నాయకుడే పెట్టాడు, ట్వీట్ చేశాడు. 29 భౌగోళిక ప్రధాన అంశాల్లో ఒకటి ఆ విశాఖపట్నంలో ఎర్రమట్టి దెబ్బలు. వచ్చిన 2 రోజుల్లోనే దోచుకు తింటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని. మీ పెట్టారు, తెలుగుదేశం వాళ్ళని పెట్టలేదు, దోచు తింటున్నారని పెట్టలేదు, తీసుకెళ్తున్నారు అని నా నోటీస్కి వచ్చింది డిప్యూటీ సీఎం గారికి అని చెప్పారు. మీరు మధ్యలో తెలుగుదేశం దోచుకోవడం 2 రోజుల్లోనే అవి కాబట్టి ప్రజలు అన్ని గమనిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. ప్రజలు ఏదైతే ఆశించారో ఆశించింది కాకుండా మీరు ఏ రకంగా ప్రజలను రెచ్చగొట్టి ప్రజలకు అసత్యాలు చెప్పారో దాని ఫలితంగానే ఈ అఘాయిత్యాలు, అత్యాచారాలు, మితిమీరినటువంటి ఈ ధోరణిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. రైట్, ఇది పార్టీ నాయకులు మీరు ఒక నిమిషం సార్ రాయ్ గారు, చిన్న ప్రశ్న. పార్టీలో ఇందు ఓటమి కారణాలు విశ్లేషించారు, అది తెలిసిన పాడే. కనీసం పాత నాయకుల్ని కాపాడుకుంటారా? మీరు అధికార ప్రతినిధులకి శిక్షణ ఇచ్చి మరింత పదును పెట్టి మంచి భాష ఈ గతంలో మాట్లాడి మీ నష్టం తీసుకొచ్చిన ఆ కార్యక్రమం చేస్తారా? పాత ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూర్చోబెట్టేమన్నా తర్కించుకోవడం జరుగుతుందా? ఇంతే కాకుండా మేము బటన్ నొక్కుతాము, ప్రజలు మా జగన్మోహన్ గారే చెప్తారా? దీనివల్ల మీ పార్టీకి నష్టమే కదా. 2 ఇంకో ముఖ్యమైన విషయం మీరు కూడా వినాల్సిన విషయం కూడా ఏంటంటే, ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, ప్రతిపక్ష ప్రజలు ఇవ్వాలి, అది నాకు సంబంధించిన విషయం కాదు, స్పీకర్ యొక్క నిర్ణయానికి వదిలేస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకుండా ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోతున్నారు? మాటికి ఏమైనా భయం పుట్టిందా? అరెస్ట్ చేస్తారని బాధ కలుగుతుందా? లేదంటే ఇతర శాఖల్లో అధికారులు మీ యొక్క బంధువులు, మీ యొక్క మాజీ మంత్రులను కూడా కలిసి దూరం పెట్టారా? ఒంటరి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు దూరం అయిపోయాడు, సాయిరెడ్డి గారు దూరం అయిపోయారు. చాలా మంది నాయకులు ముఖ్యమైన కీలక పాత్ర పోషించిన మీ 5 మంది రెడ్లు దగ్గర లేదు కదా, సుజల రామకృష్ణ సహా దూరం వెళ్ళిపోయారు కదా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒంటరివాడు అయిపోయాడా?
మీరు ఎవరిని ఓదారిస్తారు? మీరు ఓదారిస్తారా? ఆయన జనాలు ఓదారిస్తాడా? ప్రజా దర్బార్లో ఏం చెప్పదలుచుకున్నారు? రైట్. అరే ఏం చెప్తారు సార్ మీరు? మేము వేసింది మీరు ఎక్కడున్నారు? హైదరాబాద్ లో కూర్చొని కబుర్లు చెప్పిన వాళ్ళు మీరు మాకు నీతులు చెప్తే ఎట్లండి? ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు. విజయసాయి రెడ్డి గారు ఎక్కడికి పోలేదు. విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య చిచ్చు పెట్టడం కోసం మీరేదో ఒక అధికారిని అడ్డం పెట్టుకొని మీ ఛానల్ ద్వారా మీరే ఏదో ప్రయత్నం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడా లేరు. సిఎంఓ ఆఫీస్ లో మీరు వెళ్తే కనపడతాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని మీరు ఏదో తంటాలు పడ్డారు, తిప్పలు పడ్డారు, భారతీయ జనతా పార్టీ లాగేసుకోవాలని ప్రయత్నాలు చేశారు. ఆయనేమి లొంగలేదు, బెదరలేదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించటం మాకు తెలుసు. అంతేగాని ప్రజల తీర్పును గౌరవించకుండా ప్రజల మీద విశ్వాసం, నమ్మకం, ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం టేస్ట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 23 ఎమ్మెల్యేలు మీరు కొనుగోలు చేసినా గానీ, వాళ్ళలో 4 మంత్రి పదవులు ఇచ్చి ఆయన చేత తిట్టించినా గానీ ఎక్కడ కూడా ఆధారపడకుండా ప్రజల మీద నమ్మకంతో, విశ్వాసంతో ప్రజల మధ్యకు వచ్చి మళ్ళీ అధికారాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. కాకపోతే ఈసారి మాత్రం 2029 దాకా ఆగే పని లేదు. మధ్యలోనే ఎన్నికలు జరుగుతాయి, మధ్యలోనే అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా చెప్పండి సార్. సాయి గారి మీద చిన్న అప్లికేషన్ శ్రీనివాస్ రెడ్డి గారిని మహారాష్ట్రలో ఏం జరిగింది? సాయి గారు గవర్నమెంట్ అట్లాగే ఉంది, ఏడికి పోలా వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ జరగల, గవర్నమెంట్ మారింది అంతే. ఇక్కడ అట్లా చేయడానికి మీకు ఉన్నది 11. పోనీ మిగతా ఇద్దరిని కలుపుకోవడానికి మీ వల్ల కాదు కదా. మీరే చూస్తారు ఏం జరిగిద్దో అక్కడ ఇంటర్నల్ గా ఉన్నటువంటి కళలో ఉన్నట్టు అన్నారు. జగన్మోహన్ కొంచెం మనం మాట్లాడేదానికి ఒక అర్థము పర్థము కొంచెం చూసే అంటే అలాగదు, ఆలోచించే వాడికైనా ఒక పద్ధతి ఉంటుంది. అవును, వాళ్ళు అట్లా అన్నప్పుడు మీరేం చేయాలి? సంస్కారయుతంగా మీ విచక్షణకు వదిలేస్తున్నారు. అంతకంటే సిల్లీ మాటలు మాట్లాడుతూ ఉంటే ఏం ప్రయోజనం దానివల్ల? పక్క సమాచారమా? పక్క సమాచారమా? సార్ ఎవరి దగ్గరకు పోయి కాళ్ళు పట్టుకొని ఎవరి దగ్గర భాషలో సంస్కారము, ఆలోచనలో క్లారిటీ ఉండాలా? లేకపోతే మాకు భాష మేము చాలా చక్కగానే మాట్లాడుతున్నాం. ఘోరమైనటువంటి దాన్ని నేను కాదన్నా. మీ వాళ్ళల్లో పోల్చుకుంటే మీరు భాష బాగానే మాట్లాడతారు, కాకపోతే అర్థం మీదే కొంచెం కన్స్ట్రక్ట్ గా మాట్లాడతారని మీరు కూడా వేగ్గా మాట్లాడేస్తే ఏం అర్థం అవుతుంది? అందులో ఏం పాయింట్ ఉంది? కానీ సిల్లీగా ఉంది అది. అది కాదు చర్చా కార్యక్రమం. అది మీరు కావాలని మాట్లాడే మాట అంత గురించి ఏం లేదు. చూద్దాం, జోకులు కాకుండా సీరియస్ గా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా కామెడీగానే ఉంది అది. ఆ మాటకి ఆయన కామెడీగానే మాట్లాడారు, మీరు కామెడీగానే మాట్లాడారు. సరే సరే, చూద్దాం. రైట్, అది పక్కన పెడితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం అన్నటువంటిది గతంలో ఎప్పుడూ లేనిది. ఎందుకు జరుగుతోంది చౌదరి గారు? సార్ నన్ను అడుగుతున్నారా? మిమ్మల్ని. సార్ మొదట కన్స్ట్రక్టివ్ గా మాట్లాడడం కోసం ఏంటంటే, ఓట్ ఆన్ అకౌంట్ ఈరోజు కేబినెట్ పెట్టాలని అనుకోవడం ఇంకా ఉన్న ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత డబ్బులు మనం అడిగాం. ప్లస్ వివిధ శాఖల్లో జరిగిన లావాదేవీలపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే అధికారులు ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అధికారులు ఇవ్వాలి. ఇంకా 8 శ్వేతపత్రాల్లో 4 రిలీజ్ చేశారు, ఇంకా 3 రిలీజ్ చేయాల్సి ఉంది. సో షార్ట్లీ వెంటనే బడ్జెట్ పెట్టడం కారణం ఏంటంటే, తక్షణం అమరావతికి అలాగే పోలవరం నిధులు కేటాయించాలి. సో బడ్జెట్ లో అమౌంట్ అలికేట్ చేయకపోతే కూడా నేరుగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ కి నిజంగా చట్ట ప్రకారం అధికారాలు ఉంటాయో ఉన్నది మీకు తెలియాలి. కూడా పెట్టాలని తొందరలోనే అనుకుంటున్నారు. ఒక్క మాట నేను అడిగేది ఏంటంటే, బేసిక్ గా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎలక్షన్స్ టైంలో అది నైతిక విరుద్ధం కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం చేయాలని పెడతారు. ఆ 3-4 నెలల జమా కవద్దులు అనేది. ఇప్పుడు అట్లా కాదు, ఎంత వస్తుందో మొత్తం తెలుసు. శ్వేతపత్రాలు అనేది జనానికి మీరు ఇచ్చే మీడియా బ్రీఫింగ్ అంతే తప్పించి దానికి దీనికి సంబంధం లేదు. ప్రతి దీంట్లో ఎంత ఉంటుందో తెలుసు, లేదా ఎక్స్పెక్టెడ్ రెవెన్యూని రాస్తారు అందులో. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, కేంద్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది, దాని ఎనెక్జూర్లో అది ఇస్తుంది, లేదా అప్పుడు వచ్చే నెలలో బడ్జెట్ పెట్టేయచ్చు. అట్లా కాకుండా 4 నెలల ఎక్స్టెన్షన్ అంటే పబ్లిక్లో వచ్చే చర్చ ఏంటంటే,
మీరు సంక్షేమ పథకాలు హామీ ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకు సంబంధించి ఫస్ట్ ఏడాదే బిగిన్ చేశాడు. ఇప్పుడు మీరు అది సూపర్ 6 ఫస్ట్ ఏడాది ఇవ్వకుండా ఉండే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారన్న చర్చ జనంలోకి వెళ్తుంది. అసలు ఉద్దేశం ఏంటి అని? లేదు సార్, రేపు నాకు తెలిసి రేపు నెల ఫస్ట్ నుంచే ఉచిత బస్సు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి అన్నట్టున్నారు సార్. ఆగస్టు 15 నుంచి సార్ ఇచ్చేస్తున్నారు. అలాగే సిలిండర్ రేపు నుంచి ఇవ్వమని చెప్పి ఆల్రెడీ గ్యాస్ కంపెనీ ఇచ్చారు. చాలా మంది ఆధార్ కార్డు అనుసంధానం చేస్తున్నారు. అలాగే తల్లికి వందనం కార్యక్రమం నేరుగా చేయడం కోసం వాళ్ళు డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నారు. ప్రతి మహిళకి 1500 ఇవ్వడం కోసం కూడా మా తిరుపతిలో అయితే అవన్నీ వివరాలు కలెక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఏది కూడా ఆపడానికి లేదు. కాబట్టి ఓటర్ అకౌంట్ విషయం ఏంటంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కూడా కొంత హెల్ప్ చేస్తామని టైం తీసుకోమని అడుగుతున్నారు. అందుకోసం అనుకుంటున్నాను నేను. రెండు పథకాల పరంగా, సంక్షేమ పరంగా లేదా అభివృద్ధి పరంగా ఏ ఒక్క విషయం కూడా ఎవరిని చెప్పినా ఆపే ప్రసక్తే లేదు. బాబు గారు ఆ విషయంలో చాలా ఫాస్ట్ గానే వెళ్తున్నారు. మీరు చూస్తారు కదా, మేమైనా గత ప్రభుత్వానికి 6 నెలలు టైం ఇచ్చాం. వీళ్ళు ఆ టైం కూడా ఇవ్వడం వల్ల ఏదో వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. చేయనిస్తాం, మేము కాదనట్లేదు. ఎందుకంటే మాకు బాధ్యత ఉంది, ప్రజల కోసం పడతాము. 124 సీట్లు ఇచ్చారని మాత్రం ఎక్కడ మేము గర్వాన్ని పోదలుచుకోలేదు. మా పార్టీ నాకు చాలా సీరియస్ గా చెప్తున్నారు. అంటే అన్నేళ్ళంటే ప్రజలు నిర్ణయించుకుంటున్నారు ఎవరు తప్పు చేశారు కాబట్టి మేము ఎక్కడా కూడా వాతావరణ ప్రోవోకో లేదని గొడవలకు వెళ్ళదలుచుకోలేదు. కాకపోతే రాష్ట్రంలో జరిగిన కొన్ని ముఖ్యమైన శాఖలు జరిగిన పెద్ద ఎత్తున జరిగిన నష్టం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంది. వాటిల్లో మనం ఎంతో కొంత మనం వెనక్కి తీసుకొచ్చుకోవాలి, లేదంటే ఎంక్వైరీ చేయాలని కన్సిడర్ చేస్తున్నాం. అయితే అదొక్కటే మాకు పరిష్కారం కాదు. మా ముందు చాలా టాస్క్లు ఉన్నాయి. బీజేపీ వారు కానీ, జనసేన వారు కానీ, మేము కానీ మా ముందున్న పెద్ద పెద్ద టాస్క్లు చాలా మామూలు విషయాలు కాదు. అమరావతి పోలవరం మనతో పాటు సంక్షేమ కార్యక్రమం అమలు చేయాలి. ఈ విషయం పైన సంపద సృష్టించడం కోసం వివిధ కంపెనీ గతంలో జరిగిన సంఘటనల వల్ల చాలా కంపెనీలు భయభ్రాంతులు వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకున్నా వస్తున్నారు. మళ్ళీ ఎన్ని పెట్టుబడులు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే రిఫార్మ్స్ తో పాటు కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకొని తక్షణమే మీరే చూస్తారు సార్. ఈ 100 రోజులు, ఈ 30 రోజుల్లోనే ఎటువంటి కార్యక్రమాలు చేశారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరే విశ్లేషణ కూడా చేశారు ఇంత ముందు. కాబట్టి ఇవన్నింటిపైన కూడా తొందరలోనే ఈ ఫలితాలు కనబడతాయి. 3 నెలల్లోనే 100 రోజుల్లోనే మీకు ఫలితాలు చూపించాలనుకుంటున్నాం. ఇప్పుడు 1 నెల అయింది కాబట్టి ఆగండి. 100 రోజులు మీకు రాకపోతే అప్పుడు మనం ప్రశ్నించండి. ఓటర్ అకౌంట్ సంబంధించి సాంకేతిక కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. నేను కూడా దానిపైన క్లారిటీ చెప్పలేకపోతున్నాను. నాకున్న సమాచారం ఏంటంటే కేంద్రం కొంత టైం తీసుకోమని చెప్పి అని విన్నా నేను. అది వాస్తవాలుగా లోపలికి వెళ్ళి చూడాలి. మళ్ళీ ఇంకో డిబేట్లు మీకు క్లారిటీ ఇస్తాను. రైట్. తిరుపతిరావు గారు, మీది ఆడియో మీట్లో ఉంది, చూడండి ఒకసారి. సాయి గారు, ఇక్కడ రాష్ట్రంలో ఓటర్ అకౌంటే పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది అనే దాని మీద నేను కొంత సమాచారం షేర్ చేస్తాను. ఎందుకంటే బడ్జెట్ సెషన్స్ రెండు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ దాదాపు సైమల్టేనియస్ గా ప్రారంభమవుతున్నాయి. కేంద్రంలో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత కనీసం వారం 10 రోజులు సమయం తీసుకుంటే గానీ రాష్ట్రానికి వచ్చిన నిధులు, వాటికి సంబంధించినటువంటి పద్దులు ఇవన్నీ డిసైడ్ అవడానికి కొంత 1 వారం 10 రోజులు సమయం పడుతుంది అన్నటువంటి సమాచారం నా దగ్గర ఉంది. ఆ నేపథ్యంలో ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆమోదించినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏదైతే ఉందో అది ఈ నెల క్రితం పూర్తి అయిపోద్ది. సో ఇమీడియట్ గా దాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సమయం సరిపోవట్లేదు. కాబట్టి ఓటాన్ అకౌంట్ పెడుతున్నారు. అంత మాత్రానే ఓటాన్ అకౌంట్ ఒక 3 నెలలకు పెట్టినంత మాత్రాన మళ్ళీ అదే 3 నెలల వరకు దాన్ని కంటిన్యూ చేయాలన్నటువంటిది కూడా ఎక్కడ లేదండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ సెషన్స్ పెట్టుకొని బడ్జెట్ పెట్టుకోవచ్చు, పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టుకోవచ్చు. అప్పటికి కేంద్రం నుండి వచ్చినటువంటి సహాయాన్ని అన్నిటిని కలుపుకొని బడ్జెట్ పెట్టుకొని కంటిన్యూ అవుతుంది. అంతేగాని ఓటాన్ అకౌంట్ పెట్టినంత మాత్రానే ఏదో రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు అన్నటువంటి ఫీలింగ్ అయితే అక్కర్లా. అది ఒక చిన్న సాంకేతిక పరమైనటువంటి అడ్జస్ట్మెంట్ తప్పిస్తే అదేం పెద్ద నేరమైంది ఉంటుంది. రెండోది, పాదిరెడ్డి గారు సలహాగా తీసుకున్నాను, నేను సలహాలు ఇస్తున్నాను అనేసి వారు భావించారు. కానీ నేను సలహాలు ఇవ్వలేదు పాదిరెడ్డి గారు. నేను ఒక రకంగా నిలదీశాను. కాకపోతే ఈ మధ్య కాలంలో మేము ఈ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము మా మాటల ధోరణి మారిపోయి అది మీకు సలహాలుగా కనబడిందేమో. కానీ నేనైతే మిమ్మల్ని నిలదీయడమే జరిగింది. పార్టీ ప్రతిపక్ష బాధ్యత ఏంటనేది చేయాలో అది చేయాల్సిందే, తప్పదు. ఓట్లు కూడా మీరే అంటారు అవసరమైనప్పుడు ఓట్లు, అవసరమైన సీట్లు, కానీ ఓట్లు సీట్లతో పని లేదు. ప్రతిపక్ష బాధ్యత, ప్రతిపక్ష స్థాయి ఉందా లేదా కాదు అనేది నా తాలూకు ఉద్దేశం. మూడో విషయం ఏంటనేసి అంటే సాయి గారు, రాష్ట్రంలో మేము
6 నెలలు వెయిట్ చేశామని చెప్పేసి మా సోదరులు చౌదరి గారు చెప్పారు. ఎస్, 6 నెలలు వెయిట్ చేశాము, 2 నెలలు కూడా వెయిట్ చేశాము. ఇంకా చెప్పాలనేసి అంటే గత ఎన్నికల తర్వాత మేమైతే నెల రోజుల్లోనే ఇసుక్కు సంబంధించి ఏదైతే వైకాపా ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పేసి మేము పోరాటాలు స్టార్ట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. 1 నెల తర్వాతే అది ఆయా అంశాలు బట్టి ఉంటుంది, మనం ఏమి టైం ఇవ్వం. ఇది ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసి అంటే వైకాపా ప్రభుత్వము ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు చేస్తారు అనేసి అంటే మళ్ళీ వాదార్పు యాత్ర, వాళ్ళకి వచ్చినటువంటి వాదార్పు యాత్ర దృష్టిలో పెట్టుకొని చేస్తామంటున్నారు తప్పిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పరిస్థితులు వాటి తాలూకా అవగాహన లేకపోతే ఎస్ డెఫినెట్ గా మీరు చేయండి. ప్రభుత్వం మీద కూడా మీకేమీ వ్యతిరేకంగా మాట్లాడొద్దని ఏ ప్రభుత్వం చెప్పదు, చెప్పినా బాధ్యత గల ప్రతిపక్షం ఆగదు. ఈ రెండు సైమల్టేనియస్ గా జరిగేవే. ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం చేస్తుంది, ప్రతిపక్షం బాధ్యత ప్రతిపక్షం చేస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా టైం తీసుకుంటారా, లేకపోతే హైదరాబాదు లేకపోతే బెంగళూరు వెళ్ళేయండి పోనీ, ఇంకా దాన్ని కూడా మనకేం ఇబ్బంది లేదండి. ఎందుకంటే 30 రోజుల సమయంలో 10 రోజులు బెంగళూరులోనే ఉన్నాయండి, ఇబ్బంది ఏముంది, ఆయన పనులు ఆయన చూసుకునేవ్వండి పోనీ, లేకపోతే చాలా కాలం అక్కడ లేరు కాబట్టి వెళ్తున్నారు అనొచ్చు. గమనించాల్సింటే కీలకమైనటువంటి సమయంలో ఎందుకు వెళ్ళిపోతున్నారు, రాష్ట్రంలో ఒక డెవలప్మెంట్స్ రాజకీయ పొలిటికల్ డెవలప్మెంట్స్ అయితేనేమి ఇతరత్ర డెవలప్మెంట్స్ ఉన్న సందర్భంలోనే వెళ్తున్నారు అనేది ఇక్కడ చర్చ తప్పిస్తే వెళ్ళొద్దని కూడా ఎవరు చెప్పరు, వెళ్ళేయండి. ముఖ్యమంత్రిగా ఏం లేవులేండి. ఇప్పుడు ప్రజెంట్ ఏముంది, ఎవరన్నా పార్టీలు మధ్యలో గొడవలు ఏమన్నా నడుస్తున్నాయా, లేకపోతే ఎవరన్నా చీలికలు నడుస్తున్నాయా, లేదా వాళ్ళ పార్టీలో ఏమన్నా చీలికలు ఉన్నాయా? ఇప్పుడు మాధవరెడ్డి గారు ఎందుకు లేకపోతే సీరియస్ గానో ప్రస్తావించారు ఏదో జరిగిపోద్దని చెప్పేసి. అసలు దాని తాలూకు మూలాల గురించి వారు శోధిస్తున్నారు కానీ మాకైతే మూలాలు కాదు కదా, కనీసం చెట్టు అందులో కూడా ఎక్కడికి కనబడట్లా. అందులో వారి మాటల్లో నిగూఢార్థం కూడా వేరేగా కనిపిస్తుంది, ఎవరికో సంబంధించింది అన్నట్టుగా. నేనేమంటానంటే ఒకటి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నటువంటిది ఏంటనేసి అంటే ప్రభుత్వ వైపు నుండి ఖచ్చితంగా నేను చెప్తున్నా మేము ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి రాష్ట్ర ప్రజలు చూస్తున్నమాట వాస్తవము. దానికోసమని ఇందాక మా శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టుగా 1-2-3 నెలల్లో మేము కూడా అవన్నీ సెటిల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఒకేసారి అన్ని చేసేయడానికి అవ్వదు కదా. రెండోది ఇప్పుడు అప్పుల విషయం కూడా మాట్లాడారు. ఆడియో మీకు తేడా వస్తుంది చూడండి ఒకసారి. మీ తేడా వస్తుంది మళ్ళీ ఒకసారి మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఒక్క నిమిషం తేడా వస్తుంది, మీది సిగ్నల్ తేడా వస్తున్నట్టుంది, మళ్ళీ వస్తాను ఒక్క నిమిషం. మాదిరెడ్డి గారు ఏమంటారు ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ మీద? సాయి గారు, తిరుపతిరావు గారికి మన శ్రీనివాసరావు గారికి ఉన్నటువంటి ధైర్యము కాన్ఫిడెన్స్ చంద్రబాబు నాయుడు గారికి లేవండి. ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి అంటే చెప్పడానికి మరలా మాట్లాడదామమ్మా ఇప్పుడు కాదు అని చెప్పేసి ఆయనే అన్నారంట. 4 నెలలు వ్యవధి తీసుకోవటం, పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రకటించడానికి 4 నెలలు సమయం తీసుకోవడం మాత్రం కేవలము సూపర్ 6 నుంచి దూరంగా జరగటానికే. ఈ హామీ ఏదైతే ఉందో 4,000 రూపాయలు ఇస్తామన్న హామీ సూపర్ 6 లోది కాదు. సూపర్ 6 లో ఏ ఒక్క హామీ మీద కూడా వీళ్ళు దృష్టి పెట్టలేని పరిస్థితులు వాళ్ళకి స్పష్టంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సూపర్ 6 హామీలను వాయిదా వేసుకోవడానికి ఎగ్గొట్టడానికి మాత్రమే దీనిని ఈ యొక్క శ్వేతపత్రాలని వీటన్నిటిని తీసుకొస్తున్నారు. వీటిని వాయిదాలు వేసుకుంటూ వెళ్తారు. వీళ్ళు ఆశిస్తున్నట్టుగా 1 నెల రోజులకో 10 రోజులకో తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు లేనే లేవు. ఇది వాస్తవం. ఎందుకంటే ఏదైనా సరే వాళ్ళు ఎస్కేపిజాన్ని ప్రదర్శించడం కోసం, వైసీపీ మీద తప్పులు నెట్టేయడం కోసం, కాలయాపన కోసం చేస్తున్నారే తప్ప ఇక్కడేమి వాళ్ళు చేసేది ఏమీ లేదనేది మా యొక్క నిశ్చిత అభిప్రాయం. మేము పెట్టాం కదా 100 కోట్ల రూపాయలే వాళ్ళు పెట్టినప్పటికీ కూడా, వదిలిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా, ఆ కేంద్రంలో మేము భాగస్వాములం కాకపోయినప్పటికీ కూడా మరి మా మీద ఉన్నటువంటి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టగలరు అనేటటువంటి ఆయనకున్నటువంటి నమ్మకం విశ్వాసంతో జూలై 12వ తేదీన పూర్తి స్థాయి బడ్జెట్ మేము పెట్టిన విధంగానే వీళ్ళు ఎందుకు పెట్టలేకపోతున్నారనే ప్రశ్నకి ఇరువురు నేతల దగ్గర నుంచి సమాధానం లేదు.
ఇది ఖచ్చితంగా సూపర్ 6 నుంచి ఎస్కేప్ అవ్వటానికి మాత్రమే, ఏమీ లేకుండా బడ్జెట్ పెట్టమని ఎట్లా ఎస్కేప్ అవ్వడానికి మాత్రమే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నిల్వలు కూడా, ఇసుక నిల్వలు కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇసుక నిల్వల్ని మీరు ఇవ్వగలుగుతారు సెప్టెంబర్ వరకు. ఆ తర్వాత ఆ నిల్వలు కూడా కొండెక్కుతాయి. కొండెక్కిన తర్వాత పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది. రైట్. ఫైనల్గా చౌదరి గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉంది. ఇసుకంతా తవ్వేశాం, మీ క్యాడర్ తీసుకొని ఉంది. ఈ టైంలో రాదండి, వర్షాలు కదా, వర్షాలు అయ్యాక తవ్వేది, ఈ లోపు తవ్వలేదు. చౌదరి గారు సెప్టెంబర్ వరకు తీసే పరిస్థితి లేదు, బీచ్లకి వెళ్ళే పరిస్థితి లేదు. మాదిరి గారు ఒక నిమిషం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లా, వాళ్ళు ఏమయ్యారో తెలియదు. ఉన్నంతలో మాదిరెడ్డి గారు వచ్చి బయట వచ్చి మాట్లాడుతున్నారు, సంతోషం, మేము దాన్ని అభినందిస్తాం. అయితే ప్రభుత్వం పైన విమర్శలు చేయండి, సత్యపరుసలు చేయండి. మేము తప్పించుకుంటున్నాం, సత్యపరుసలు వాయిదా వేస్తున్నాం, ఎక్కడ వాయిదా ఇవ్వండి. ఇదే సాక్షిగా చెప్తున్నాను. ఇప్పటికే 90,000 కోట్ల పైసలకు రాష్ట్రానికి నిధులు వచ్చాయి. అది ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, కడప మీరు చేయలేదు, కడప టన్నల్ కార్యక్రమం కావచ్చు, అలాగే రిఫార్మర్స్, అది మన డిపిఎస్ఎల్ రిఫార్మర్స్ కానీ చాలా పెద్ద పరిస్థితి తీసుకొస్తాం. ఒకటి కూడా వదలం. అలాగే సంక్షేమాన్ని కూడా ఎక్కడ వదలం. నేను అన్నట్టు వాయిదాలు వేసుకుంటాం. ఒటాన్ అకౌంట్ మళ్ళీ కూడా ప్రవేశపెట్టాలని విషయం తర్వాత కూడా పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి మీకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక రాయి వేద్దాం, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నామని అనుకుంటున్నారు కాబట్టి సంతోషమే. 9,000 కోట్ల అప్పులు కూడా వచ్చినాయి. 9,000 కోట్ల అప్పులు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఏం చేద్దాం సార్? రాష్ట్రంలో 14 లక్షల కోట్లలో మేము ఏం చేయగలం? మేము వడ్డీ రోజుకి 75-300 కోట్లు రోజుకి వడ్డీ కట్టాలా? ఆ లెవెల్లో లెక్కలు విడిగా మాట్లాడదామండి, విడిగా మాట్లాడాలి. వడ్డీ కట్టాల్సిందే కదా. చెప్పింది అప్పు చేసి పెట్టాము, మీరు అప్పు చేశారు, మేము ప్రభుత్వం కాకపోతే సాయి గారి ద్వారా, మీ ద్వారా, మీ ఉన్న మా పార్టీ ఉమ్మడి నాయకుల ద్వారా కూడా ఒకటే, ప్రజల ఇచ్చి ఏదైతే ఇచ్చామో ఏ మాట తప్పినప్పుడు మీరు చొక్కా పట్టుకోండి, మేము ఒప్పుకుంటాం. మేము ప్రజల తరఫున పడడానికి నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము ఎక్కడ జంకాల్సిన అవసరం లేదు. ఇప్పటికే భారీగా రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన, అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేశాం. దాంట్లో జర్నలిస్టుల పాత్ర కూడా తీసుకుంటున్నాం. జర్నలిస్టులు కూర్చొని చాలా స్పష్టంగా మాట్లాడి మీరు కూడా మాకు సజెషన్స్ ఇవ్వని చెప్పిన ముఖ్యమంత్రిగా మీరు అభినందించాల్సిన వదిలేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు కూడా మీ నాయకులు లేకపోయినా కనీసం మీరైనా విమర్శిస్తున్నారు. సంతోషం, విమర్శించడానికి విమర్శలు వ్యతిరేకించట్లా, సత్యమర్శ తీసుకుంటామని చెప్తున్నాం. కాకపోతే తప్పు విధాలుగా మాట్లాడతండి, వ్యంగ్యంగా మాట్లాడతండి, భాష మార్చుకోండి చెప్పడం తప్పే. ఉన్నతలో మీరు ఒక ఉపాధ్యాయుడిగా ఉంటున్నారు, మీరు భాష ఎక్కడ పొరపాటుగా మార్చరు. కాకపోతే ఏంటంటే మీకు కూడా అలవాటు చేస్తున్నారు, అలా మా మాటలు వచ్చేస్తాయి. కాబట్టి సాయి గారు సలహా చెప్పారు, మీ ఇష్టం, మేము ఇంటికి వదిలేస్తాం. ఇక్కడ మా బీజేపీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్దలు కానీ, లేదంటే మా జనసేన నాయకులు కానీ, లేదంటే మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వ్యక్తిగత ధోరణులకు, వ్యక్తిగత కష్టాలకు పోకూడదని చెప్తున్నాం. సలహా మీరు తీసుకోవచ్చు. మా నాయకులు మా రోజు వాయిస్తున్నారు. బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. సలహాలు ఆచరణలో కూడా పెట్టండి. సలహా ఇస్తున్నారు కానీ ఆచరణలో కూడా పెట్టండి, బాగానే ఉంటది. అప్పుడు ఆచరణలో పెడుతున్నాం సార్. క్షమించే ప్రసక్తి లేదు. ఏదో బుద్ధా వెంకన్న గారు ట్వీట్ చేస్తే కూడా ఒప్పుకోలేదు. రైట్. ఫైనల్గా తిరుపతిరావు గారు, ఆడియో మ్యూట్లో ఉంది తిరుపతిరావు గారు. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కంక్లూడ్ చేయండి మాదిరెడ్డి గారు. సార్, ఇక్కడ మేము విమర్శలు చేయడానికి ముందుగా లేము. ఏదైతే ప్రజలు ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ ఆశలు నెరవేర్చండి. మేము అనవసరమైనటువంటి విమర్శలు ఏమీ చేయము, అనవసరంగా నిందలేమి మోపము. 6 నెలలు మీకు ఖచ్చితంగా వ్యవధిస్తాము. 6 నెలల పాటు మీరు ఏదైతే 4 నెలల్లో కొత్త బడ్జెట్ కూడా పెడతా ఉన్నారు కదా, మీరు అన్ని కూడా మీరు చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు నెరవేర్చండి. ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకొని మీకు ఓట్లు వేశారు, దానిని నిలబెట్టుకోండి. నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగానే ఉంటాం, మేము ఎక్కడికి పారిపోము. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఆయన తల్లి గారు మాత్రమే బయటకు వచ్చి పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర ఆయనకుంది. మీరు ఏం కంగారు పడవద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్షం ఉంటుంది. ఈ ప్రతిపక్షం మళ్ళీ త్వరలో అధికారంలో కూడా వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాదిరెడ్డి గారు, తిరుపతిరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాజకీయాలు కొత్త మలుపులు కాదు, ఏ మలుపులు తిరుగుతాయి అన్నదే ఎవరికి అర్థం కానటువంటి. ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వరుసగా 2 సార్లు ఎక్స్టెండ్ కావడం అన్నటువంటి జరుగుతుంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అయితే సభకి వస్తారు,
తప్పనిసరిగా అని చెప్తున్నారు.